హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన డార్లింగ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఆనంది అనే ఒక అమ్మాయి దేశమంతా తిరుగుతూ ట్రావెలింగ్ లో ఉంటుంది. ఆ ట్రావెలింగ్ లో భాగంగానే ఓ కొండపైన రాఘవ్ ఆనందికి కనిపిస్తాడు. ఆనంది రాఘవ్ ని కాపాడకుండా అక్కడ నిలబడుకుని నవ్వుతూ ఉండటంతో తను బాధలో ఉండేది చూసి తావా అని చెప్పి రాఘవ్ కి బాగా కోపం వచ్చి ఆనందిని తిడతాడు. అసలు ఏమైంది అని అడగ్గా రాఘవ్ తన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న బాగా చదువుకుంటే పెద్దయి మంచి ఉద్యోగం వచ్చి ఓ అందమైన అమ్మాయితో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి పదే పదే చెప్తూ ఉండడంతో ఇంకా వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను కూడా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దాంతో రాఘవ బాగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి తన లైఫ్ అంబిషన్ గా పెట్టుకుంటాడు. తను అనుకున్న విధంగానే బాగా చదువుకొని ఓ మంచి ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. తను రోజు బాగా కష్టపడడంతో తన జాబ్ లో మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. తన శాలరీ కూడా పెరగడంతో వాళ్ళ పేరెంట్స్ ఓ మంచి డాక్టర్ సంబంధం చూసి రాఘవ్ కి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. తనకి చాలా అందమైన డాక్టర్ అమ్మాయి పెళ్ళంగా రాబోతుందని చెప్పి వాళ్ళ ఆఫీస్ లో అందరికి ఫోటో చూపించి రాఘవ్ మురిసిపోతాడు. కట్ చేస్తే పెళ్లి స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి కూతురు కనపడకుండా పోతుంది. తన ప్రేమించిన వాడితో తను వెళ్ళిపోయిందని చెప్పి పెళ్లి కూతురు తండ్రి చెప్పడంతో ఆ పెళ్లి ఆగిపోతుంది. తను చేసుకోబోయే భార్య వెళ్లిపోయిందని చెప్పి రాఘవ్ బీభత్సంగా బాధపడుతుంటే ఆఫీస్ లో వాళ్ళందరూ రాఘవ్ ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు రాత్రి ఫుల్ గా తాగుతాడు. ఆఖరికి ఒక ఆటో డ్రైవర్ కూడా నీ ప్లేస్ లో నేనుంటే ఆ బతుకను దూకి చచ్చిపోతా అని ఏదో క్యాజువల్ గా చెప్తాడు. కానీ రాఘవ దాన్ని సీరియస్ గా తీసుకొని తను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ కొండపైకి వచ్చుంటాడు. ఇదే జరిగిందని చెప్పి రాఘవ్ ఆనందికి చెప్తాడు. అప్పుడు ఆనంది, నువ్వు చిన్నప్పటి నుంచి ఒకరు చెప్పిందే చేసేవని, అందుకే నీ లైఫ్ మీద నీకు సాటిస్ఫాక్షన్ లేదని, నీకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోమని అమ్మ చెప్పింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ నాన్నగారు చెప్పారు, ఇలా ఒకరు చెప్తేనే నువ్వు లైఫ్ లో నీ విషయాలన్నీ చేస్తున్నావని, కానీ నీకు ఏం చేయాలనుకున్నావో అది నువ్వే డిసైడ్ అవ్వాలని చెప్పి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఆనంది రాఘవ మనసు మారుస్తుంది. కట్ చేస్తే రాఘవ ఆనందితో కలిసి టిఫిన్ చేసి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. తను ఒక అనాథాశ్రమంకి వెళ్లి అక్కడున్న ముసలి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. రాఘవ్ కి ఆనంది బాగా నచ్చేస్తుంది. తను ధైర్యం చేసి నువ్వంటే ఇష్టం అని చెప్పి రాఘవ్ ఆనందికి చెప్పేస్తాడు. ఆనంది కూడా ఆ విషయానికి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఈ 4 hours లో నీ పరిచయం నాకు బాగా నచ్చిందని, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ రెడీ అని వెంటనే ఆనంది చెప్పేయడంతో రాఘవ్ షాక్ అవుతాడు. దీనంతటికీ ఒక ప్రొసీజర్ ఉందని, ముందు మనము ప్రేమించుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, తర్వాత పెళ్లి, తర్వాత షాపింగ్, భోజనాలు, ఇలా చాలా ప్రాసెస్ ఉందని చెప్పగా నేను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తానని, ప్రెసెంట్ నాకు ఏమనిపిస్తే అది చేయడమే అలవాటని, రేపు వచ్చి నన్ను అడిగితే ఈ డెసిషన్ మీదే ఉంటానని నాకు తెలియదని, తర్వాత నిష్టమని ఆనంది చెప్పడంతో ఇంత అందమైన అమ్మాయి ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పి అట్లీస్ట్ మా పేరెంట్స్ కన్నా చెప్దామని చెప్పి రాఘవ్ ఆనందిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. 5 గంటల పరిచయానికే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి రాఘవ్ పేరెంట్స్ ఒప్పుకోరు. ఆనందికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవ్ ఆనందిని ఎలాగోలా బతిమలాడి పెళ్లికి ఒప్పిస్తాడు. కానీ వెంటనే పెళ్లి జరిగిపోవాలని ఆనంది కోరగా ఒక పసుపు కుమ్ముతో తన మెల్లో తాళి కట్టేసి మళ్ళీ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అది చూసి రాఘవ్ వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోతారు. కట్ చేస్తే రాఘవ్ ఆ రోజు శోభనం గదిలో తనని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే ఆనంది రాఘవ్ ముఖపైన ఒక్క పంచిస్తుంది. అలా తనని ఎంత ముద్దు పెట్టుకోవాలని చూసినా తనకి దగ్గర కూడా రానికుండా రాఘవ్ని కొడుతూ ఉంటుంది. తనకేమన్నా దయ్యం పట్టిందా అని చెప్పి ఒక మాంత్రికుడి దగ్గరికి కూడా వెళ్లి నిమ్మకాయలు అవి తీసుకుని వచ్చి ఆనంది పైన ప్రయోగించి మళ్ళీ ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అయినా కూడా ఎలాంటి లాభం ఉండదు. తన ముఖం మీద ఆనంది పంచులు ఇస్తూ ఉంటుంది. ఇక లాభం లేదని చెప్పి రాఘవ్ ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, తనతో పెళ్లి ఫిక్స్ అయ్యి తను ప్రేమించిన వాడితో లేచిపోయిన నందిని. విషయం ఏమిటంటే నందిని లేచిపోవడం రాఘవ్ కి ముందే తెలుసు. తను వేరొకరిని ప్రేమించానని చెప్పడంతో రాఘవ్ ఒప్పుకోవడంతో తను పెళ్లి రోజే పారిపోతుంది. నందిని ఒక సైకియాట్రిస్ట్. రాఘవ్ నందిని పెళ్లికి హెల్ప్ చేసి ఉండడంతో రాఘవ్ ఏం చెప్పినా చేయడానికి నందిని రెడీగా ఉంటుంది. తన వైఫ్ ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి రాఘవ్ నందినికి చెప్పగా తనని రేపు నేను కలుస్తానని చెప్పి నందిని చెప్పడంతో నెక్స్ట్ డే రెస్టారెంట్ లో నందినికి తన భార్య ఆనందిని పరిచయం చేస్తాడు. నందిని ఆనందిని బాగా పరిశీలించి ఆ రోజు సాయంత్రం రాఘవ్ ని విడిగా కలిసి నీ భార్యకి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్పి చెప్తుంది. దాంతో రాఘవ్ షాక్ అవుతాడు. ఆనందిలో
ఆది అనే మరో క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ ఆ ఒక రౌడీలా ఉంటుందని, ఆది ఆనందిని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందని, అందుకే నువ్వు ఆనందిని ముద్దు పెట్టుకునే ప్రతిసారి ఆది వచ్చి నిన్ను కొడుతున్నాడని నందిని రాఘవ్కి చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రాఘవ్ టెన్షన్ పడుతూ ఉండగా నందిని రాఘవ్కి ఒక ఐడియా ఇస్తుంది. ఒక మనిషిలో మరో పర్సనాలిటీ రావడానికి ఒక పర్పస్ ఉంటుందని, అసలు ఆ ఆది ఆనందిలోకి ఎందుకు వచ్చిందో కనుక్కొని మనం అది సాల్వ్ చేస్తే ఆ ఆది అనే క్యారెక్టర్ ని మనం శాశ్వతంగా మాయం చేసేయొచ్చు అని చెప్పి నందిని చెప్పడంతో రాఘవ్ దానికి సరే అంటాడు. రాఘవ్ ఒక రోజు ఆనందిని ట్రిప్ కి వెళ్దామని చెప్పి తనని వేరే చోటుకి తీసుకొని వెళ్లి ఒక ఇంటి దగ్గర ఆపుతాడు. ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద ఆయన బయటికి వస్తాడు. ఆ పెద్ద ఆయన్ని ఆనంది చూడగానే తనలో ఉన్న ఆది బయటకు వచ్చి ఆ పెద్ద ఆయన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. విషయం ఏమిటంటే ఆ పెద్ద ఆయన వల్ల ఆనంది తన చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడి భయపడిపోయి ఉంటుంది. ఆ పెద్ద ఆయన ఆ టైంలో ఆనంది వైపు చాలా అసహ్యంగా ప్రవర్తించి ఉంటాడు. ఆ విషయాన్ని రాఘవ్ ఎంక్వైరీ చేసి ఈ పెద్ద ఆయన్ని ఆది బాగా చితకొడితే తన మనస్సు శాంతించి ఆ ఆది క్యారెక్టర్ మాయమైపోతుందని రాఘవ్ ఆశపడి ఈ విధంగా చేస్తాడు. కానీ రాఘవ్ అనుకున్నట్లు ఆది ఆ పెద్ద ఆయన్ని కొట్టదు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఆనంది కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. తన ఫ్యామిలీకి ఇదంతా తెలిసిపోతే నేను బతకలేనని చెప్పి నన్ను క్షమించమని వేడుకోవడంతో ఆనందిలో ఉన్న ఆది ఆ పెద్ద ఆయన ఏమి చేయకుండా వదిలేస్తుంది. కానీ రాఘవ్ మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఆది క్యారెక్టర్ ఇంకా ఆనందిలోనే ఉంది కాబట్టి తనని ఆనందికి దగ్గర కానివ్వదని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో ఆది వెళ్ళిపోయి ఆనంది వస్తూ ఉండడంతో రాఘవ్ ఆ జర్నీలో ఆనందితో కొద్దిగా హ్యాపీగా సమయం గడుపుతాడు. ఓ చోట టీ కొట్టు దగ్గర ఆగి ఉన్నప్పుడు సడన్ గా ఆనంది కనిపించకుండా పోతుంది. రాఘవ్ అక్కడ ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు ఆనంది రోడ్డు మీద అడ్డంగా నిలుచుకోవడం రాఘవ్ చూస్తాడు. తను తన దగ్గరికి వెళ్లేలోపే ఒక జీప్ వేగంగా వచ్చి ఆనందిని గుద్దేస్తుంది. దాంతో ఆనందికి బాగా దెబ్బలు తగులుతాయి. అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. అదృష్టవశాత్తు తనకేమీ కాదు. రాఘవ్ తన ఫ్రెండ్స్ ని ఇంకా నందినిని కూడా ఆ హాస్పిటల్ కి పిలుస్తాడు. ఆనందికి స్పృహ రాగానే రాఘవ్ లోపలికి వెళ్లి మాట్లాడగా నువ్వు నాకు నచ్చలేదు అంటూ ఆనంది చాలా రకాల గొంతులతో రాఘవ్ ని బెదిరిస్తుంది. దాంతో రాఘవ్ భయపడి బయటకు వచ్చేసి ఏమైందా అని చెప్పి నందిని లోపలికి వెళ్లి ఆనందితో మాట్లాడగా తను కూడా చాలా భయపడుతూ బయటకు వచ్చేస్తుంది. ఏమైంది అని చెప్పి రాఘవ్ చాలా టెన్షన్ పడుతూ అడుగుతాడు. నందిని నీ భార్యకు ఉన్నది స్ప్లిట్ పర్సనాలిటీ కాదని మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ అని రాఘవ్ కి చెప్పడంతో మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోతాయి. కట్ చేస్తే ఆనందిని రాఘవ్ నందిని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వీళ్ళందరినీ బయటికి పంపించి నందిని ఆనందితో మాట్లాడుతూ ఉంటుంది. దూరం నుంచి వీళ్ళందరూ ఆ గ్లాసెస్ లో నుంచి చూస్తూ ఉంటారు. ఆనంది నందినితో మాట్లాడుతూ ఉండగా తనలోని మల్టిపుల్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. మొదటిగా ఆది క్యారెక్టర్ అది అందరికి తెలిసిన క్యారెక్టరే. తరువాత శ్రీశ్రీ అనే ఓ కొత్త క్యారెక్టర్ కూడా వస్తుంది. తను గ్రాంధికం మాట్లాడుతూ చాలా దైవభక్తిగా ఉంటుంది. మరో క్యారెక్టర్ ఝాన్సీ. ఈ ఝాన్సీ లేడీస్ ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పి ఓ ఫెమినిస్ట్ అయిన ఝాన్సీ క్యారెక్టర్ ఉంటుంది. మరో క్యారెక్టర్ ఓ చిన్నపిల్లల పాప అనే నేమ్ తో ఓ చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా ఆనందిలో ఉంటుంది. ఇన్ని క్యారెక్టర్స్ చూసి ఈ అమ్మాయితో ఎలా కాపురం చెయ్యాలి అని చెప్పి రాఘవ్ భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని నందినిని సొల్యూషన్ అడుగుతాడు. ఆనందిలో ఉన్న క్యారెక్టర్స్ అందరికి నువ్వు నచ్చలేదని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నువ్వు ఆనందిని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి నచ్చలేదని, నువ్వే వాళ్ళకి విలనని, నువ్వు ఆనందిని వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే సొల్యూషన్ లేదని నందిని చెప్పడంతో అసలు సూసైడ్ చేసుకోవాల్సిన నేను ఈ ఆనంది వల్లే మళ్ళీ నా లైఫ్ స్టార్ట్ చేశానని, నేను ఈ ఆనంది కోసం ఎంత కష్టమైనా ఫైట్ చేస్తానని చెప్పి గట్టిగా డిసైడ్ అవుతాడు. అప్పుడే నర్సు వచ్చి మేము ఎంత చెప్తున్నా వినకుండా ఆనంది మేడం బయటకు వెళ్ళిపోయిందని చెప్పడంతో రాఘవ్ పరిగెత్తుకుంటూ ఆనంది కోసం వెతుకుతూ వెళ్తాడు. తను ఒక బస్ షాప్ లో ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంటాడు. ఆనంది రాఘవ్ను చూసి అసలు నేను సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చానో అర్థం కావట్లేదని, నాకేమి గుర్తుండట్లేదని, నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు చాలా ప్రాబ్లం అవుతున్నానని చెప్పి నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదని ఆనంది ఏడుస్తూ ఉంటుంది. కానీ రాఘవ్ ఆనందిని ఓదారుస్తాడు. రాఘవ్ ఆనందిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆనందిలో ఉన్న మల్టిపుల్ క్యారెక్టర్స్ రాఘవ్ వాళ్ళ అమ్మ నాన్ని బాగా ఆడుకుంటాయి. ఇంకా ఈ క్యారెక్టర్స్ అన్ని రాఘవ్ ని ఎలాగోలా ఇబ్బంది పెట్టి మనం ఆనంది మనసులో రాఘవ్ ని చెరిపేయాలని చెప్పి అప్పుడు మనం పీస్ఫుల్ గా ఉండొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు. అప్పటి నుంచి రాఘవకి ఈ ఆనంది క్యారెక్టర్స్ అన్ని షర్ట్ లో చీమలు వేయడం, బాత్రూమ్ సీట్ కి ఫెవికాల్ వేయడం, ఇలా చాలా రకాలుగా ఇబ్బంది చేస్తూ రాఘవ్ ని ముప్పు తిప్పులు పెడుతుంటారు. కానీ రాఘవ్ ఆనంది కోసం ఇవన్నీ భరిస్తాడు. రాఘవ్ ఆఫీస్ కి వెళ్తుండగా వాళ్ళ నాన్న క్రెడిట్ కార్డ్ అడుగుతాడు. ఎందుకు నాన్న అని అడగగా మీరు సొంతగా పెళ్లి చేసుకున్నారు కదా, అట్లీస్ట్ రిసెప్షన్ అన్నా బంధువులందరినీ పిలిచి చెయ్యాలని చెప్పి కార్డు కూడా ప్రింట్ చేశాను, డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసానని చెప్పి వాళ్ళ నాన్న బాంబు పిలుస్తాడు. రాఘవ్ ఇక చేసేదేమీ లేక సరే అంటాడు. కట్ చేస్తే
రాఘవ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులు కూడా వచ్చేస్తారు. రిసెప్షన్ కి సంబంధించి షాపింగ్ కూడా జరిగిపోతూ ఉంటుంది. రాఘవ్ ఈ క్యారెక్టర్స్ అన్నిటిని ఎలాగోలా మార్చాలని చెప్పి ముందు ఈ క్యారెక్టర్స్ కి తను నచ్చాలని చెప్పి ఆనందిలో ఉన్న మల్టిపుల్ క్యారెక్టర్స్ కి తను దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. ముందుగా శ్రీశ్రీ తను ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటుంది. రాఘవ్ శ్రీశ్రీ ముందు తను ఒక స్వామీజీతో మాట్లాడుతున్నట్టు చాలా గొప్పలు మాట్లాడతాడు. ఎవరని అడగ్గా తను హిమాలయాల్లో నుంచి వచ్చిన స్వామీజీ అని చెప్పడంతో తనని నేను కలుసుకోవచ్చా అని శ్రీశ్రీ అడగడంతో రాఘవ్ తనని ఆ స్వామీజీ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ స్వామీజీ ఇచ్చిన బిల్డప్ చూసి శ్రీశ్రీ ముగ్ధురాలయ్యి ఆనందిలో నుంచి ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. దాంతో రాఘవ అమ్మయ్య అనుకొని నెక్స్ట్ డే ఆనందిలో ఝాన్సీ క్యారెక్టర్ ఉండడం చూస్తాడు. అప్పుడు రాఘవ్ ఝాన్సీ దగ్గరికి వెళ్లి కన్వర్జేషన్ స్టార్ట్ చేసి అసలు ఈ లోకంలో మగవాళ్ళందరూ ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారని, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ పైన, వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళం మీద, వయసు అయిపోయాక కూతురు మీద, ఇలా ఒక మగవాడు ఆడదాని మీదే ఎప్పుడు డిపెండ్ అయి ఉంటాడని, ఆడవాళ్ళే ఎప్పుడు ఇండిపెండెంట్ అని ఫెమినిస్ట్ అయిన ఝాన్సీకి ఆలోచించేలా చెప్తాడు. రాఘవ మాటలు ఝాన్సీకి ఎక్కడో తగులుతాయి. దాంతో ఝాన్సీకి కూడా రాఘవ్ బాగా నచ్చుతాడు. ఆనందిని బాగా చూసుకోమని చెప్పి ఝాన్సీ క్యారెక్టర్ కూడా పోతుంది. మధ్యలో ఆనంది తన కోసం రాఘవ ఎంత కష్టపడేది చూసి నిద్రపోతున్న రాఘవ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నీ కోసం ఏమీ చేయలేకున్నానని ఐ లవ్ యూ అని చెప్పి రాఘవ్కి చెప్తూ ఉంటుంది. కానీ రాఘవ్ మాత్రం నిద్రపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే ఆనందిలో చిన్న పాప క్యారెక్టర్ వచ్చి ఉంటుంది. తన మామయ్యకి పిల్లలుండరు, అందుకని వాళ్ళ మామయ్యని రెచ్చగొట్టి ఆనందిని తన కూతురులా చూసుకుంటా అన్నావు కదా, ఏది ఇవాళ చూసుకోండి అని వాళ్ళ మామయ్యని రెచ్చగొడతాడు. దాంతో వాళ్ళ మామయ్య ఇంకా వాళ్ళ అత్తమ్మ ఆనందిని తీసుకొని షాపింగ్ అంతా చేసి తనకి కావాల్సింది తినిపించి చాలా ప్రేమగా చూసుకుంటారు. దాంతో ఆనందిలో ఉన్న ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ క్యారెక్టర్ కూడా మాయమవుతుంది. ఇలా 1 by 1 రాఘవ్ ఆ క్యారెక్టర్స్ కి దగ్గర అవుతూ వాటిని మాయం చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఆనందిలో శ్రేయ వస్తుంది. శ్రేయకి సూసైడ్ చేసుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడంతో ఆనంది వాళ్ళ ఇంటి పైన ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా రాఘవ్ అక్కడికి వెళ్లి నేను కూడా చనిపోవాలని చెప్పి రాఘవ్ అక్కడికి వెళ్లి శ్రేయని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఇదంతా చూసి తను కూడా నిజంగా చనిపోవాలని చెప్పి ఇద్దరం కలిసి చనిపోదామని రాఘవ్ శ్రేయ చేయి పట్టుకొని దుగుతూ ఉండగా శ్రేయ రాఘవ్ ని ఆపుతుంది. ఆనంది కోసం తను చనిపోవాలనుకున్నాడని, తను నిజంగానే చనిపోవాలనుకున్నాడని చెప్పి శ్రేయ ఆనందిలో నుంచి వెళ్ళిపోతుంది. అలా అన్ని క్యారెక్టర్స్ కి రాఘవ్ మొత్తానికి నచ్చుతాడు. రౌడీగా ఉన్న ఆది క్యారెక్టర్ కూడా ఆనంది కోసం రాఘవ్ పడే పాటలు చూసి మిగతా స్ప్లిట్ క్యారెక్టర్స్ కన్నిటికి మనం ఇవాల్టి నుంచి రాఘవ్ ని ఏడిపించకూడదని ఆనందికి రాఘవే కరెక్ట్ జోడీ అని చెప్పి ఆ క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటాయి. ఫైనల్ గా రాఘవ్ ఇంకా ఆనందికి రిసెప్షన్ డే అయితే వస్తుంది. ఇంకా రిసెప్షన్ కాసేపట్లో స్టార్ట్ అవుద్ది అనగా రాఘవ్ కి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి తనతో అర్జెంట్ గా మాట్లాడాలని చెప్పి ఒక హోటల్ కి పిలిపిస్తుంది. అక్కడికి వెళ్లి తనతో మాట్లాడగా తను ఆనంది గురించి ఇంకా తనలో ఉన్న మిగతా స్ప్లిట్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడగ్గా తను వాళ్ళ పెద్దనాన్న కూతురని, అసలు నువ్వు అనుకుంటున్న ఆనంది కూడా తన ఒరిజినల్ క్యారెక్టర్ కాదని, అది కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని, తన అసలు పేరు ప్రియా అని, వాళ్ళ అమ్మ నాన్న ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని, తను ఆ పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ రిచ్నెస్ కి తగ్గట్టు తనని వాళ్ళ పాప ప్రియాని ఎవరితో పెద్దగా కలవనిచ్చే వాళ్ళు కాదని, తనకేం కావాలో A to Z అన్ని తనకి ప్రొవైడ్ చేసేవాళ్ళని, కానీ స్నేహితులని ఇవ్వలేకపోయారని, స్కూల్ దగ్గర నుండి కాలేజ్ వరకు అందరూ ఇంటికొచ్చి తనకి చెప్పేవాళ్ళని. దాంతో ఆనంది ఒకటే 4 గోళ్ల మధ్య కుమిలిపోయి తనలో ఈ స్ప్లిట్ పర్సనాలిటీస్ వచ్చాయని చెప్పి రాఘవ్ కి చెప్తుంది. ఆనంది వాళ్ళ పేరెంట్స్ ఉంటారని ఆ అమ్మాయి చెప్పడంతో రాఘవ్ కి ఇదంతా ఒక కట్టు కదా అని, నా అంబిషన్ నా భార్యతో పారిస్ కి వెళ్లాలనుకుంటున్నానని, అది మీకు తెలిసి అది ఆదికి తెలుసని, ఆదియే నీ చేత ఇలా మాట్లాడిపిస్తుందని నేను నమ్మనని రాఘవ్ చెప్పడంతో తన ఇంటి నుంచి వాళ్ళ నాన్న కాల్ చేసి ఎవరో కొంతమంది వచ్చి ఆనందిని లాక్కొని వెళ్ళిపోయారని చెప్పి రాఘవ్ కి చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి తీసుకువెళ్ళింది ఎవరో కాదని వాళ్ళ పేరెంట్సే అని, నేనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానని, ఆనంది మా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిందని, ఫైనల్ గా నేను తనని కనుక్కున్నానని, కానీ ఈలోగా తను నిన్ను పెళ్లి చేసుకుందని నాకు తెలిసిందని, అది చాలా తప్పని, ఆనంది వల్ల ముందు ముందు నువ్వు చాలా బాధపడతావని, అందుకే నేను ఇలా చేశానని రాఘవ్ కి చెప్పడంతో రాఘవ్ కి అమ్మాయి చెప్పింది పూర్తిగా అర్థమవుతుంది. ఒకసారి నేను ఆనంది అనే ఆ ప్రియాతో మాట్లాడొచ్చా అని అడగడంతో తను నేను తీసుకువస్తానని చెప్తుంది. ఆనంది అయిన ప్రియా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండగానే ఈ క్యారెక్టర్స్ అన్ని రావు, ఎందుకంటే ప్రియాకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా భయం, అందుకే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్స్ బయటికి రావు. వీళ్ళందరూ ఓ 5 స్టార్ హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ ప్యారిస్ కి వెళ్ళడానికి ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకుని ఉంటారు. ఈలోగా రాఘవ్ ప్రియాతో మాట్లాడడానికి ఆ హోటల్ కి వస్తాడు. ప్రియా చెల్లెలు రాఘవ్ కి ఇచ్చిన మాట ప్రకారం ప్రియాని రాఘవ్ దగ్గరకు తీసుకుని వస్తుంది. ప్రియా తనని తాను రాఘవ్ కి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అది చూసి
రాఘవ్ చాలా బాధపడతాడు. మీరు 6 నెలలు నా దగ్గర ఆనందిగా ఉన్నారని, ఇంకా తనలో ఉన్న క్యారెక్టర్స్ ఆది, శ్రీశ్రీ, ఝాన్సీ, ఇంకా పాప వీళ్ళందరితో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయని, చిన్నప్పటి నుంచి నాకు కష్టపడి పనిచేయడం, మళ్ళా నాకు దక్కని వాటి కోసం బాధపడి మళ్ళీ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోవడం నాకు అలవాటైపోయిందని, ఇది కూడా అలాగేనని, కానీ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నానని, ఆనంది నాకు మొదటి కలిసినప్పుడు నీకు చేయాలనుకునేదే నువ్వు చేయాలని, ఒకరి చెప్పింది నువ్వు చేయకూడదని చెప్పి, లైఫ్ లో ఎలాంటి బాధలు ముందొచ్చినా చెయ్యెత్తి వాటి కోసం పోరాడాలని చెప్పి రాఘవ్ ప్రియాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని ఆనందిని మొదటిగా కలిసిన ప్రదేశానికి వెళ్లి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. సడన్ గా అక్కడికి ప్రియా వస్తుంది. నువ్వు ప్యారిస్ కి వెళ్ళిపోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావని రాఘవ్ అడగ్గా, నువ్వు చెప్పింది నేను ఆలోచించానని, ఇన్ని రోజులు మా అమ్మ నాన్న ఏం చెప్తే అదే నేను చేశానని, కానీ దానివల్ల నా లైఫే నాకు నచ్చట్లేదని, మా అమ్మ నాన్నతో ఫైట్ చేసి మా నాన్న ఒప్పించి ఇక్కడికి వచ్చేసానని, రాఘవ్ పక్కన కూర్చొని నేను మీ ఇంటికి వస్తానని, కానీ ఫ్రెండ్ గానేనని, మొదట మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చెప్పి రాఘవ్ కి చెప్తుంది. రాఘవ్ కి తను ఫస్ట్ ఆనందితో చెప్పిన మాటలు ప్రియా చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 2 సంవత్సరాల్లో రాఘవ్ ఇంకా ప్రియా బాగా ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకో ఉంటారు. వాళ్ళు వాళ్ళ హనీమూన్ కోసం ప్యారిస్ లో ఉంటారు. దీంతో ఈ స్టోరీ అయిపోతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.